అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం చూడబోయేది నీ జీవితాన్ని మార్చే రహస్యం. ఇలా ఉంటేనే నువ్వు అన్నీ కూడా సమకూర్చుకోగలవు. ఇతరులు నిన్ను గౌరవిస్తారు. నీ జీవితానికి కావలసిన ఒక రహస్యాన్ని నేను చెప్పబోతున్నాను. నీ జీవితాన్ని మార్చే రహస్యం ఇదేం మిత్రమా? కాదు అనకుండా ఇప్పుడే విని ఆ రహస్యాన్ని తెలుసుకో. ఈరోజు మనం ఒకరిని ఎంత ప్రేమిస్తామో వారికి అంత తక్కువ లోకుగా కనిపిస్తాం, అంతే కదా? అందుకే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మరి అతిగా పూసుకుంటే బాధే మిగులుతుంది. నువ్వు ఎప్పుడు అందుబాటులో ఉంటే, పిలిచి పిలవగానే పలుకుతూ ఉంటే, అక్కడికి వెళ్తూ ఉంటే నీకు విలువ ఏముంటుంది చెప్పు? ఖచ్చితంగా నీ విలువ తగ్గుతుంది. ఆలోచించు. అవతల వారికి నువ్వు ఒక మనిషిలా కాదు, వాళ్ళు ఆడుకునే ఆట వస్తువులా నువ్వు కనిపిస్తావు. నీ ప్రేమను, నీ ఆరాటం, నీ త్యాగం చులకనగా చూస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఆడుకునే వస్తువులు చెప్పాలంటే అన్నీ వారికి చులకనగా కనిపిస్తాయి. నిన్ను తక్కువ చేసి చూస్తూ ఉంటారు. గాలి మనకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటుంది కాబట్టి దాన్ని ఏమాత్రం కూడా మనం అస్సలు లెక్క చేయము. ₹1 కూడా విలువ అనేది ఇవ్వం కదా. ఇదే నిజం. కానీ అదే మనం ఊపిరి ఆడనప్పుడు తెలుస్తుంది మనకు ఆ గాలి విలువ ఏంటో. ఆ క్షణం తెలుస్తుంది గాలి విలువ ఏంటో. అందుకే ఎప్పుడు కూడా మనకు అర్థమయ్యేది ఎందుకు ఇన్ని రోజులు విలువ ఇవ్వలేదని అప్పుడు అర్థమవుతుంది. మనుషులు కూడా అంతే మిత్రమా. పూర్తిగా నీ విలువ వాళ్ళకి స్పష్టంగా అంతా కూడా తెలియాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఇలాగే ఉండాలి. నువ్వు వారి జీవితం నుండి నిశ్శబ్దంగా అంటే చాలా నిశ్శబ్దంగా తప్పుకోవాలి. ఇక్కడ వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు, మన విలువను కాపాడుకోవటం. కేవలం నిన్ను నువ్వు గెలిపించుకోవడం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం. రాసిపెట్టుకో. ఎవరైనా సరే నిన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డారు అంటే ఖచ్చితంగా ఇక నువ్వు బలవంతంగా వాళ్ళని అస్సలు ఆపలేవు. ఏదో ఒక కారణంతో వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోతారు. నువ్వు ఎంత బతిమిలాడినా వాళ్ళ దృష్టిలో వెళ్ళాలనే ఉంటుంది, చులకనవుతావు. ఇక ఆ క్షణంలో ఆ సమయాన నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని మిత్రమా. అది ఏంటో తెలుసా? నిశ్శబ్దంగా వెనుతిరగడం, మాట్లాడకుండా వెనుతిరగడం. అవును, నువ్వు లేని చోటు వాళ్ళకి తెలియాలి. అంటే అక్కడ నువ్వు ఒక్క క్షణం కాదు కదా, సెకండ్ కూడా ఉండకూడదు. నువ్వు జీవించలేవు కూడా. నువ్వు వారితో గొడవ పడకుండా, మాటలు మాట్లాడకుండా, వివరం అస్సలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ మౌనం వాళ్ళకి సమాధానం అవ్వాలి. మాట్లాడి ఎందుకు గొడవ పెట్టుకోవడం చెప్పండి? మౌనంగా ఉంటే చాలు కదా. నీ మాటకి రూపాయి కూడా అర్థం లేని చోట నీ మౌనం స్పష్టంగా బల్లగుద్దినట్లు సమాధానం అనేది చెబుతుంది. నువ్వు దూరంగా వెళ్ళినప్పుడు నీ జ్ఞాపకాలు అలాగే వాళ్ళకి వెంటాడుతూ ఉంటాయి. చెప్పాలంటే ఉక్కిరి బిక్కిరి కూడా ఖచ్చితంగా చేస్తాయి. ఊపిరి ఆడనివ్వవు. నువ్వు చేసిన చిన్న సాయం, నువ్వు చూపించిన ప్రేమ వారికి కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. ఇక ఆ క్షణం వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది నీ విలువ ఏంటో. నిన్ను ఎందుకు వదులుకున్నామో అని, ఎందుకు దూరం పెట్టామో అని బాధపడతారు. ఖచ్చితంగా బాధపడతారు. ఎక్కడైతే వారు నిన్ను తక్కువ చేశారో అక్కడ ఆ క్షణమై అదే చోట నిన్ను ఎవరు కూడా అందుకోలేనంత ఎత్తుకెదగాలి మిత్రమా. అప్పుడు వాళ్ళు నిన్ను చూసి భయపడతారు. ఆత్మగౌరవం లేని, అలాగే ప్రేమ విలువ లేని బంధం, వాటిని వదిలేయడం ఖచ్చితంగా నేర్చుకోవాలి. లేదంటే నువ్వే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అవును మిత్రమా, ఎవరినైతే ఇప్పుడు నువ్వు ఈ క్షణం వదిలేస్తున్నావో వారి మీద కోపం కాదు, కేవలం నీ మీదున్న గౌరవంతో, నమ్మకంతో వాళ్ళని నువ్వు వదిలేయడమే మంచిది. నువ్వు ఎప్పటికీ కూడా ఒంటరివి కావు. అదే విషయం నువ్వు తెలుసుకో. నీతో పాటు నీ ధైర్యం నీ వెంట ఉంది. నీతో పాటు ఈ ప్రపంచం నీ విలువను గుర్తించాలంటే మొదట నువ్వే నీ విలువను గుర్తించాలి కదా. ఎవరో వచ్చి ఎందుకు గుర్తిస్తారు చెప్పండి? నిన్ను నువ్వు మొదట గుర్తించుకోవాలి. నువ్వు పడి ఉంటే అది ప్రేమ అనుకుంటారు. ఏం చెప్పినా సరే ఊరుకుంటే అది బానిసత్వం. నువ్వు పక్కకు తప్పుకుంటే కదా అది నీ విలువ అనేది వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు కదా వాళ్ళు నీ కోసం పెంపర్లాడతారు. గౌరవం లేని చోట ప్రాణం ఇవ్వడం కాదు, కనీసం ఒక మాట పలకరింపు కూడా ఇవ్వకూడదు అని నువ్వు గుర్తుపెట్టుకో. అలాగే గౌరవం లేని చోట బతకడం అంటే అది నరకంతో సమానం. ఒకరి కోసం నిన్ను నువ్వు చంపుకోవడం మాత్రమే అది అర్థం కాదు. ప్రేమ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అది బానిసత్వం అవుతుంది.
ప్రేమ ఎలా అవుతుంది చెప్పండి? ఆలోచించు. నువ్వు గట్టిగా పట్టుకుంటే అది బంధం. అదే ఆ క్షణం నువ్వు ఇక నాకు ఏమీ వద్దు అని వదిలేస్తే, వెళ్ళిపోతేనే కదా నువ్వేంటో వారికి తెలిసేది మిత్రమా. ఇక అప్పుడు తెలుస్తుంది వాళ్ళ జీవితంలో నీ స్థానం ఏంటో, నీకున్న విలువ ఏంటో. ఇది అక్షరాల నిజం. కాబట్టి అర్థమవుతుంది కదా, వదిలేయడం అంటే భయం కాదు, ఆత్మగౌరవం కాపాడుకోవడం. నీ కన్నీళ్ళకు ఒక్క పైసా కూడా విలువ లేని చోట, నీ నవ్వుకి అర్థం లేని బంధంతో నువ్వు ఎలా ఉన్నా, ఎక్కడున్నా ఏం లాభం చెప్పండి? అదే పట్టుకుని నువ్వు ఇంకా వెంపర్లాడుతూ ఉంటే అది నీ బలహీనత అవుతుంది. ఒక్కసారి ధైర్యంగా వెనక్కి తిరిగి చూడు. ప్రపంచం నీ కోసం ఆశపడుతుంది. ఎదురు చూడు మిత్రమా. నిన్ను వదులుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే బహుమానం అదే, నువ్వు వేసే శిక్ష అదే. ఎప్పుడైనా సరే నువ్వు ఆలోచించావా ఈ విషయాన్ని? నువ్వు వినాలి. నువ్వు మళ్ళీ వాళ్ళ జీవితంలోకి రాకపోతే ఒక్క మాటలో చెప్పాలంటే, వాళ్ళు నేను చూసి అసూయపడేంత ఎత్తుగా ఎదగాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నీ విలువ ఏంటో, నీ యొక్క వాల్యూ ఏంటి అని. ఈ రోజును నువ్వు గెలిచిన రోజు, విజయం సాధించిన రోజు, వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ రావాలి. నిన్ను కావాలనుకున్న వాళ్ళని ఎంత కష్టపడైనా సరే నువ్వే కాపాడుకో. నిన్ను వద్దనుకున్న వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళని నువ్వు ముందుగా వద్దని వదిలేసి వచ్చేసేయి. అదే నీకు నువ్వు ఇచ్చుకునే గౌరవం. నిన్ను నువ్వు నిలబెట్టుకునే మార్గం కూడా అదే మిత్రమా. కొంతకాలం పాటు వదిలేయటమే చాలా శ్రేయస్కరం. అప్పుడు నీ విలువ అనేది పూర్తిగా వారికి తెలుస్తుంది. అప్పుడు నువ్వేంటి, నీ యొక్క విలువ ఏంటి అని అర్థం చేసుకుంటారు. కొంతకాలం పాటు మౌనంగా ఉండు. నువ్వు పలకరిస్తే కానీ పలకని బంధాలు ఏవో స్పష్టంగా నీకు అర్థమవుతుంది. ఇది అక్షరాల నిజం. అప్పుడు మనవాళ్ళు ఎవరో, పలాయి వాళ్ళు ఎవరో అని నీకే అర్థమవుతుంది కదా. నువ్వు పిలిస్తే నీ కోసం చూసే బంధాలు లేవు. నువ్వు ఎప్పటికీ నీలాగే ఉండు. పరిస్థితులను బట్టి ఎప్పటికీ అసలు మారకు. కాలంతో పాటు ముందుకు వెళ్తూ ఉండు. అవసరం ఉన్నా లేకపోయినా సరే నువ్వు మాత్రం ఎప్పుడూ ఒకేలా నీలా ఉండు మిత్రమా. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికి కూడా శాశ్వతం కాదు అని తెలుసుకో. ఈరోజు నీతో ఉంటారు, రేపు నువ్వు వద్దనుకుంటే నేను లెక్కలో కూడా చేయరు. ఇది గుర్తుపెట్టుకో. అలాంటి వాళ్ళని పట్టుకుని వేలాటం అవసరం లేదు. అతి విశ్వాసం, అతి మంచితనం అనేవి మోసపోవడానికి మొదటి కారణం. అందుకే అతిగా ఏది చేయకూడదు. వీటికి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ జీవితం, నీ కుటుంబం అంత మంచిగా ఉంటుందని గుర్తుంచుకో. అవును, కొన్నిసార్లు అకారణంగా మాటలు పడాల్సి వస్తుంది. మన తప్పు ఏమాత్రం లేకపోయినా సరే ఆ సమయంలో కూడా నీలోని నిజాన్ని నువ్వు అసలు వదులుకోవద్దు. ఎప్పుడు కూడా కాస్త ఓపికగా ఉండు చాలు. కాలం కదలికల్లో నిజాలకి అన్నిటి వాటంతటా అవే ముందుకొస్తాయి, చీకట్లో బయటకు వస్తాయి. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఓపికగా ఉండు. కాలం నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చే తీరుతుంది. నీ జీవితం నీకు నచ్చినట్టు మారుస్తుంది. నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. అర్థమైంది కదా. సో విన్నారు కదండి. ఈ వీడియో మీకు ఎంతగానో మోటివేషనల్గా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.